అరెరే పిల్లలు, నా దగ్గరకు రండి. ఆటలాడి చాలా అలసిపోయారు కదా. నా నీడకు రండి. క్షణంలో మీ అలసట మాయమైపోతుంది. నా చెట్టుకున్న చింతకాయలు తెంచుకొని తినుకుంటూ నేను చెప్పే మాటలు వినండి. నా గురించి మీ పెద్దోళ్లకు బాగా తెలుసు. మీకు కూడా ఎరుక కావాలని చెబుతున్నా. మీకు ఆటపాటలంటే ఇష్టం కదా. నా కొమ్మలను పట్టుకొని ఊగొచ్చు. కొమ్మలిరిగి పడతాయని భయపడొద్దు. నేను చాలా గట్టిదాన్ని. నా చెట్టు మీద కోతి కొమ్మచ్చి కూడా ఆడతారు. నా గింజలను చూసారా? వాటిని పగులకొట్టి చిత్తుబొత్తు, అదే మీ భాషలో హెడ్స్ అండ్ టైల్స్ అంటారు కదా, ఇవి నా గింజలతోనే ఆడతారు. ఇంకా చాలా ఆటలున్నాయి. అష్టాచెమ్మ, పులిజూదం, పచ్చీసు, వామన గుంటలు, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీ తెలివిని పెంచే ఆటలు. కొత్త ఆటలు వచ్చినాక ఇవన్నీ ఎవరు ఆడుతారు? ఇప్పుడు ఆటలన్నీ ఫోన్లోనే ఉన్నాయి కదా. ఇంతకు నా గింజను ముట్టి చూసారా ఎంత గట్టిగా ఉంటుందో? అందుకే ఎవరైనా దిట్టంగా చింతగింజ లెక్క ఉన్నాడంటారు. ఎవరైనా పైసలు ఎక్కువగా ఖర్చు చేస్తుంటే, ఏ ఎందుకురా పైసలను చింతగింజలలాగా ఖర్చు పెడుతున్నావు అని అంటారు. ఇక మీకు ఇష్టమైన తిండి గురించి చెబుతాను వినండి. నా చిగురు, పూత, కాయ, పండుతో ఎన్నో వంటకాలు చేస్తారు. నేనెప్పుడూ ఖాళీగా ఉండను అనేసరికి పిల్లలు, నువ్వెప్పుడు ఖాళీగా ఉండవా? నువ్వు ఒకే దగ్గర ఉంటావు కదా. నువ్వు మాలాగా ఆడలేవు, పని చెయ్యలేవు అనేసరికి చింత చెట్టు అంటుంది, నేను కూడా పని చేస్తాను. మొదట చిగురిస్తాను, తర్వాత పూత, తర్వాత కాయ, ఇంకా పండు, మళ్ళీ చిగురిస్తాను. ఇలా నాకు క్షణం కూడా తీరిక ఉండదు. నాలాగా ఎప్పుడు పనిచేసేవాడిని వీడికి చింత చెట్టుకున్నంత తీరిక అంటారు. ఇక చింతకాయ అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మీరు బడికి పోయేటప్పుడు చింతకాయలు రాల్చుకొని బడికి ఆలస్యంగా వెళ్ళేవారు కదా. అప్పుడు మీ సారు వాళ్ళు మిమ్మల్ని తిట్టేవాళ్ళు. ఇక మీ ఇంట్లో మీ అమ్మ చింతకాయ అంబలి చేసేది. దీనిని గొంగళ్ళకు వాడతారు. నాకు ఒక దోస్తు ఉంది తెలుసా? ఇంకెవరనుకుంటున్నారు? మిరపకాయ. నా దోస్తు నన్ను మిరపకాయను కలిపి తొక్కులు చేస్తారు. చింతకాయ తొక్కును సంవత్సరం పొడవునా తింటారు నిల్వ చేసుకుని. చింతకాయ తొక్కు దేవునికి మొక్కు అంటారు పెద్దోళ్ళు. అంటే ఈ రెండు మనల్ని కాపాడుతాయని. చింతపండుతో పచ్చి పులుసు చేస్తారు. ఇది పేదోళ్లకు అమృతం లాంటిది. గుడిలో ప్రసాదం చేయాలంటే నేను ఉండాల్సిందే. నేను లేకుండా ఉగాది పచ్చడి తయారవుతుందా? ఇంకా ఇత్తడి గిన్నెలు, రాగి పాత్రలు, పంచలోహ పాత్రలు పాత చింతపండుతో తోమితే తళతళ మెరుస్తాయి. ఇన్ని ఉపయోగాలున్నాయి కదా. ఇంకో విషయం, హైదరాబాద్లోని పెద్ద బస్ స్టాండు కట్టింది ఈ చింతతోపుతోనే. అందుకే దీనికి ఇమ్లీ బన్ బస్ స్టాండ్ అని పేరు. ఇమ్లీ అంటే చింతకాయ, బన్ అంటే వనం. హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానాలో 1908 సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు దాదాపు 150 మంది దాకా నా మీద ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. తరువాత నరికేస్తామని అంటే అక్కడి ప్రజలు నన్ను నరకనీయలే. ఇప్పటికీ నన్ను గౌరవంగా చూసుకుంటారు. నేను రుచిలోనే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను. నాలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా అవసరం. ఎవరైనా చింత లేకుండా బ్రతికేటోళ్ళని చూస్తే వీడికి చింతకాయంత చింత కూడా లేదురా అని అంటారు. తెలిసింది కదా నేను మీకు ఎన్ని రకాలుగా మేలు చేస్తానో. నా ఆయుష్ కూడా ఎక్కువే. నేను ఎక్కువ కాలం బ్రతుకుతాను. చింత చెట్టు ఉంటే చాలు, మీకు ఏ చింతలు ఉండవు. సరే, అలసటి తీరింది కదా, బాగుంది కదా నా నీడ. ఇక ఇంటికి పోండి. 4 చింతకాయలు కూడా తీసుకొని పోండి. ఇవి అమ్మకు ఇవ్వండి. ఇంకో విషయం, చెట్లను నరకకండి, వాటిని పెంచండి. అవి మీకు మేలే చేస్తాయి కానీ హాని చేయవు, సరేనా? సరే చింత చెట్టు, నీవు ఎంతో మంచిదానివి. నీవు ఎలా చెబితే అలా వింటాము.
అంటారు పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఓకేనా? బాయ్.